గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మ్యాక్రోస్ గురించి చెప్పబోతున్నాను. మ్యాక్రోస్ అంటే ఏంటి, మనకు ఎలా ఉపయోగపడతాయి, వీటిని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మ్యాక్రో అంటే ఏంటి? మ్యాక్రో అంటే మనం డాక్యుమెంట్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం చేసే వర్క్ను రికార్డ్ చేసుకోవడానికి మ్యాక్రోస్ అనేవి ఉపయోగపడతాయి. సో మనం చేసే వర్క్ను రికార్డ్ చేసుకోవడానికి మ్యాక్రోస్ అనేవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఇలాంటి మ్యాక్రోస్ అనేవి మనం ఎలా క్రియేట్ చేసుకుంటాము అంటే, ముందుగా టూల్స్ మెనూకి వచ్చేయండి. ఇక్కడ టూల్స్ మెనూ ఉంది కదా, ఈ టూల్స్ మెనూ క్లిక్ చేయగానే మీకు వెంటనే మ్యాక్రోస్ అనే ఆప్షన్ కనబడుతుంది. చూడండి, మ్యాక్రో ఆప్షన్ కనబడిందా? సో టూల్స్ మెనూలో మ్యాక్రో అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ మ్యాక్రోలో మ్యాక్రోస్, రికార్డు న్యూ మ్యాక్రో, సెక్యూరిటీ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒక్కో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం మ్యాక్రో క్రియేట్ చేయడానికి ముందుగా టూల్స్ మెనూను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మ్యాక్రో అనే ఆప్షన్ కనబడుతుంది. దాంట్లో రికార్డ్ న్యూ మ్యాక్రో ఉంది కదండి. సో రికార్డ్ న్యూ మ్యాక్రో ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. రికార్డ్ న్యూ మ్యాక్రో. సో ఎప్పుడైతే రికార్డ్ న్యూ మ్యాక్రో ఆప్షన్ మీద క్లిక్ చేశానో వెంటనే రికార్డ్ మ్యాక్రో అనే ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అయిపోయింది. ఇందులో ఏముంది, మ్యాక్రో నేమ్ అని ఉంది. సో మ్యాక్రో నేమ్ అనే చోట మ్యాక్రో యొక్క పేరు మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మ్యాక్రో యొక్క పేరు ఎంటర్ చేయాలి కాబట్టి నేను జస్ట్ శాంపుల్ అని ఎంటర్ చేశాను. ఏదో ఒక పేరు ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన పేరు మీరు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. జస్ట్ నేనైతే శాంపుల్ అని ఇచ్చాను అనమాట. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఓకే బటన్పై క్లిక్ చేయాలి. ఎప్పుడైతే నేను ఓకే బటన్పై క్లిక్ చేస్తానో వెంటనే వచ్చేసి చూడండి, కర్సర్ యొక్క షేప్ మారిపోయింది, ప్లస్ ఇక్కడ ఒక ఐకాన్ అనేది వచ్చిందనమాట. ఈ విధంగా ఒక ఐకాన్ వచ్చింది. సో ఇక్కడ ఏముంది, క్లిక్ చేస్తే స్టాప్ రికార్డింగ్, పాస్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉన్నాయన్నమాట. 2 బటన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి వర్క్ రికార్డ్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ రాస్తున్నాను, ఒక సమ్ టెక్స్ట్ అనేది నేను టైప్ చేస్తున్నాను. ఈ విధంగా సమ్ టెక్స్ట్ అని నేను ఎంటర్ చేశాను. ఆ తర్వాత మీకు కావాలంటే దాని క్లిప్ ఆర్ట్స్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇన్సర్ట్లో పిక్చర్, సమ్ క్లిప్ ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇన్సర్ట్లో సమ్ పిక్చర్, క్లిప్ ఆర్ట్, ఇలా ఏదైనా సరే మీ ఇష్టం వచ్చింది, మామూలుగా మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. ఓకే, క్లిప్ ఆర్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ ఈ విధంగా క్లిప్ ఆర్ట్ ప్యానల్ అనేది వచ్చింది. జస్ట్ గో అని క్లిక్ చేయగానే వెంటనే అన్ని క్లిప్ ఆర్ట్స్ ఇక్కడ డిస్ప్లే అయిపోయినాయి. సో ఏదో ఒక క్లిప్ ఆర్ట్ నేను తీసుకుంటున్నాను ఈ విధంగా. క్లియర్? ఈ విధంగా నేను తీసుకున్నాను. సో మీ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు రికార్డింగ్ని స్టాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ వర్క్ ఎప్పుడైతే ఫినిష్ అవుతుందో అప్పుడు మీ రికార్డింగ్ మీరు స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో స్టాప్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈ బటన్ స్టాప్ రికార్డింగ్ అనే బటన్ ఉంది, ఇక్కడే క్లిక్ చేయవచ్చు. కాకపోతే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా స్టాప్ రికార్డింగ్ తర్వాత పాస్ రికార్డింగ్ అనే ఈ ఐకాన్ అనేది ప్రతి కంప్యూటర్లో వస్తుందా అంటే కొన్ని కంప్యూటర్లో రావచ్చు, కొన్ని కంప్యూటర్ రాకపోవచ్చు అనమాట. సో మీరేం కంగారు పడకండి. సో నార్మల్ ఇది వచ్చినా రాకపోయినా మనం మాత్రము టూల్స్లోకి వెళ్ళి మ్యాక్రో క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ రికార్డింగ్ అనేది చూడండి ఒకసారి, స్టాప్ రికార్డింగ్. ఓకే, స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేద్దాం. మ్యాక్రో స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడైతే స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తానో వెంటనే ఈ ఐకాన్ అనేది డిజపియర్ అయిపోతుంది అనమాట. సో మ్యాక్రో స్టాప్ రికార్డింగ్. సో రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోయింది. సో ఇంతవరకు మనం చేసిన వర్క్ అంతా రికార్డ్ అయింది. ఇప్పుడు నేను తర్వాత ఎప్పుడైనా సరే దీన్ని రిఫర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా నేను రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వేరే డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చేసిన మ్యాక్రోని రిఫర్ చేసుకోవాలి అంటే టూల్స్ మెనూలోకి వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత మ్యాక్రోస్ ఉంటుంది. మ్యాక్రోస్లో ఇందాక మనం ఏం క్లిక్ చేసాము, రికార్డ్ న్యూ మ్యాక్రో క్లిక్ చేసాం కదా. కానీ ఇప్పుడేం క్లిక్ చేయాలి అంటే మ్యాక్రోస్ను క్లిక్ చేయండి. మ్యాక్రోస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. టూల్స్ మెను, మ్యాక్రోస్ క్లిక్ చేశారు అంటే వెంటనే మ్యాక్రోస్ డైలాగ్ బాక్స్ అని డిస్ప్లే అవుతుంది. ఇందులో మనం ఇంతవరకు మనం ఏమేమి మ్యాక్రోస్ క్రియేట్ చేసామో అన్నీ వరుసగా నేమ్స్ డిస్ప్లే అయిపోయి. కానీ ఇంతవరకు మనం ఏమీ మ్యాక్రో క్రియేట్ చేయలేదు, ఓన్లీ ఒక మ్యాక్రో మాత్రమే క్రియేట్ చేసాము. సో ఒకటి మాత్రమే చూపిస్తుంది. సో మిగతావి మీరు క్రియేట్ చేసి ఉంటే అన్నీ వరుసగా చూపిస్తాయి అన్నమాట పేర్లు. సో మనకు కావాల్సిన మ్యాక్రోని మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రన్ అనే బటన్ చూడండి. రన్ స్టెప్ ఇంటూ ఎడిట్, క్రియేట్, డిలీట్, ఆర్గనైజర్, క్యాన్సిల్ ఉన్నాయి కదా. వీటిలో రన్ అనే బటన్ని క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే రన్ అనే బటన్ని క్లిక్ చేస్తారో మీరు చేసిన వర్క్ అంతా డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మ్యాక్రోస్ రికార్డ్ చేసుకొని మనం ఎప్పుడైనా సరే మనం రిఫర్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసిన వర్క్ను మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పొచ్చు. క్లియర్? థ్యాంక్ యూ.